దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయము చేస్తూనే ఉంటాడు. అందుకే మనము శిక్షకు అర్హులు కాదు, కొన్నిసార్లు శిక్షకు అర్హులం మనము. ఈ శిక్ష మనం భరించాలి, ఈ శిక్ష నాకు పడవలసిందే, ఈ వ్యాధి నాకు రావాల్సిందే, ఎందుకంటే నేను ఈ తప్పు చేశాను కాబట్టి ఈ శిక్ష నేను అనుభవించవలసిందే అని మనం అంటాం. కానీ ఇక్కడ జెఫెనియా 3వ అధ్యాయంలో ఏమనుంది, 15వ వచనంలో ఏమనుందంటే, తాను తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. హల్లెలూయా. ప్రతి శిక్షను కూడా దేవుడు ఏం చేశాడు, కొట్టివేసి ఉన్నాడు. తన రక్తంలో మన శిక్షను, మన రోగాన్ని, మన పాపాన్ని, మన శాపాన్ని పూర్తిగా కొట్టివేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన విలువైన రక్తం ఇచ్చి నేను కొన్నాడు కాబట్టి, ఆయన విలువైన రక్తంతో నేను నిలబెట్టాడు కాబట్టి, ప్రతి క్షణం కూడా దేవుడు నన్ను శిక్షించాడు, దేవుడు నన్ను ఈ తప్పు చేశాను కాబట్టి ఈ స్థితిగతులు నాకు వచ్చాయి, ఈ శిక్షకు నేను అర్హుడనే అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే శిక్షకు పాత్రుడము మనము కాము. 2000 సంవత్సరాల క్రితమే మన శిక్షను ఎవరు అనుభవించారు? యేసు ప్రభు అనుభవించాడు. ఆయన అనుభవించాడు కాబట్టే ఈ రోజు ఆ శిక్షకు నువ్వు పాత్రుడవు కావు. నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తంలో మనకు విమోచన వచ్చింది, ఆయన రక్తంలో మనకు విడుదల వచ్చింది, ఆయన రక్తంలో మనని వెళ్ళపెట్టి కొన్నాడు. కాబట్టి మనం ఎక్కడ కూడా తాను మీకు విధించిన శిక్ష యెహోవా కొట్టివేసి ఉన్నాడు, దేవుడు కొట్టివేసి ఉన్నాడు. అందుకే మనం శిక్షకు పాత్రులము కాము. ఆ శిక్ష మనకు సంభవించదు. అక్కడనే మనం చూసుకుంటే, ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు ఏ అపాయము సంభవింపదు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఏ అపాయము, ఏ కీడు, ఏది కూడా మన ఎంత మాత్రము హాని చేయదు. నిరంతరమైన మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి మనని దేవుడు శిక్షిస్తాడు. ఇంకా నేను ఈ తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పులను ఆయన ఏం చేస్తాడు, క్షమిస్తాడు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి పనిలో ఆయన మనకు తోడుండే దేవుడు. మనం శిక్షించబడాలి, మనం దూషించబడాలి, మనం కొట్టబడాలి, నెట్టబడాలి అని ఎక్కడ కూడా చూడడు. కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సాయం చేస్తాడు.